కేపీహెచ్బీలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయని కల్పనకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. కల్పనను గాయకులు శ్రీకృష్ణ, సునీత, గీతామాధురి, కారుణ్య పరామర్శించారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సునీత చెప్పారు. కల్పన త్వరగా ఆరోగ్యంగా బయటికి రావాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. అలాగే కల్పన భర్త ప్రసాద్ కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. చందు, నిన్న రాత్రి ప్రముఖ సింగర్ కల్పన వచ్చేసి నిద్రమాతల నుంచి అపస్మారక స్థితిలో ఆమె ఫ్లాట్ లో ఉండడాన్ని పోలీసులు గమనించారు. అంటే పెట్రోలింగ్ పోలీసులు అక్కడ ఉన్న స్థానికులు సమాచారాన్ని అందించడంతో వాళ్ళు తలుపులు తీసి ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నిజాంపేటలోని పోలీస్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. అంతకుముందు ఆమె భర్త ప్రసాద్ వచ్చేసి ఆవిడతో మాట్లాడడానికి కాల్ చేస్తుంటే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆయనకు అనుమానం రావడంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఎంత పిలిచినా పలకపోవడంతో అక్కడ వాళ్ళు పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం ఇవ్వడం, అక్కడ నుంచి ఆవిడని అంటే నిద్ర మాత్రలు తీసుకున్న ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అంటే కేరళ నుంచి హైదరాబాద్ వచ్చారు కల్పన గారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆవిడ కేరళ వెళ్ళిన ముందు అంటే కేరళ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది అంటే ఈ గ్యాప్ లో ఏం జరిగింది అనేది అయితే తెలియలేదు. ఆమె రెగ్యులర్ గా తీసుకునేటువంటి స్లీపింగ్ పిల్స్ డోసుకి మించి తీసుకున్నారు. దీనిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె భర్త ఇప్పటికే అంటే చెన్నై నుంచి ఆమె భర్త ప్రసాద్ వచ్చారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. పోలీసులు ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ముందు కల్పన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అంటూ వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ వచ్చినటువంటి వైద్యులు కొంతసేపటికి అంటే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళిన కొన్ని గంటల తర్వాత ఆమెకి ఎలాంటి ప్రాణాపాయం లేదు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. తర్వాత రిమైనింగ్ అంటే టాలీవుడ్ చెందినటువంటి ఇతర సింగర్స్ అంతా వెళ్లి వాళ్ళని పలకరించారు, పరామర్శించారు, ఆవిడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పుడు వచ్చేసి అంటే పోలీసులు కల్పన స్టేట్మెంట్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారనమాట. అసలు ఏం జరిగింది అంటే ఈ ఆవిడ కేరళ వెళ్ళడానికి అంటే కేరళలో ఉన్నారు కదా, కేరళ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, లేదు హైదరాబాద్ వచ్చినట్టు అసలు ఏం జరిగింది, ఇంత అంటే ఈ గ్యాప్ లో ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, వీటిపైనటువంటి పోలీసుల విచారణ ఖచ్చితంగా